హలో ఫ్రెండ్స్, మన ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పచ్చని పొలాలు, ప్రకృతి అందాల గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. అలాంటి అందాల మధ్య చేసిన వంట అబ్బో అమోఘం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు manisfoodworld. ఈరోజు మనం చేసే రెసిపీ నాటుకోడితో పచ్చడి. చెప్తేనే నూరూరుతుంది కదా, ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఛానల్ కొత్తగా చూసినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. కావాల్సిన పదార్థాలు: నాటుకోడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయించిన ధనియాలు, జీలకర్ర పొడి, ఆవు పిండి, చెక్క లవంగాల పొడి, కారం, సాల్ట్, పసుపు, పెరుగు, ఆయిల్, నిమ్మకాయలు. ఫస్ట్ మనం క్లీన్ చేసినటువంటి నాటుకోడి చికెన్ ఇది ఈ మట్టి పాత్రలో వేసుకుందాం. బాగా దీన్ని శుభ్రం చేసుకున్నాం. మనం కేజీన్నర నాటుకోడి చికెన్ తీసుకున్నాం. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దీనిలో మిక్స్ చేసుకుని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు తీసుకుని మళ్ళీ కొంచెం బాగా మిక్స్ చేద్దాం. ఇక్కడ తీసుకుంది నాటుకోడి కదా, అందుకని బాగా బాయిల్ అవడానికి కొంచెం పెరుగు, నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేసి వెలిగించుకుని దీన్ని బాయిల్ చేయాలి. ఇది నాటుకోడి కదా, అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 25 మినిట్స్ ఉడకనిద్దాం. దీన్ని మనం కేజీన్నర చికెన్ తీసుకున్నాం కాబట్టి ఒక 8 నిమ్మకాయలు రసం తీసుకున్నాం. ఉడుకుతూ ఉండగా కొంచెం సాల్ట్ కూడా వేస్తే ముక్కకి సాల్ట్ పడుతుంది. ఒకసారి కలుపుతాం. ఇలా ఉడుకుతూ ఉండాలి, ఇంకా ఉడకాలి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇంకా ఇది వాటర్ అయిపోయే వరకు ఉడుకుతూ ఉండాలి. ఇది ఉడుకుతూ ఉంది కదా, ఈలోపు మనం స్టవ్ వెలిగించుకుని
ఈ పాన్ పెట్టుకుని దీనిలో ఆయిల్ వేడి చేసుకుందాం సిమ్లో పెట్టి. ఆయిల్ బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఉడుకుతున్న చికెన్ని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేద్దాం. ఇది పూర్తిగా దగ్గరికి అయిపోయింది. ఇది వేరే దాని మీదకి మార్చుకుని దీని మీదకి ఇది మార్చుకుందాం. దాపే బాగా ఫ్రై అయింది. దీనిలోకి తీసుకుందాం. ఇది ప్లాస్టిక్ కాదండి, వేడి తెస్తున్నానని ఇది అనుకోవద్దు, ఇది మైక్రోవేవ్ సేఫ్. ఇది దీనిలోకి తీసుకుందాం. ఈ మిగిలిన చికెన్ కూడా ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుందాం. చూడండి ఎలా వేగుతుందో, కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్ కూడా దీనిలో వేద్దాం. ఇది చెక్క లవంగాల పౌడరు, ఇది చిన్న స్పూన్తో ఒక 2 స్పూన్స్ తీసుకుంటాం. ఇది ధనియాలు జీలకర్ర పొడి, ఇది మనం ముందుగా వేయించి పొడి చేసుకుని పెట్టుకున్నాం. ఈ స్పూన్తో 4-5 స్పూన్లు అవుతుంది. ఇది మీరు స్పైసీని బట్టి ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేసుకుంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుదాం. ఈ చికెన్ని ఈ బౌల్లోకి తీసుకుని చల్లారబెట్టుకుందాం. బాగా చల్లారిన తర్వాత కారం కలుపుకుందాం. మనం ఇప్పుడు పచ్చికారం, ఇది హోమ్ మేడ్ పచ్చికారం అనమాట, బెంగళూరు మిర్చి. ఇదేంటంటే అంత ఘాటు ఉండదు, ఎర్రగా ఉంటుంది. మనం కూరలో వేసినా పచ్చళ్ళలో వేసినా చాలా రెడ్ కలర్లో వస్తుంది అనమాట. ఈ బౌల్ తీసుకుంది, ఈ బౌల్తో కారం వేసేద్దాం. ఇది పచ్చడి ఫ్లేవర్ కోసం ఆవాల పొడి ఒక 3 స్పూన్స్ వేసుకుందాం. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా నిమ్మరసం, అది దీనిలో కలిపేయాలి. మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ మొత్తం దీనిలో మసాలా తిప్పుతూ అడుగునున్న మసాలా కూడా వచ్చేలాగా దీనిలో మొత్తం పోసేయాలి.
టేస్ట్ చేద్దాం. ఇప్పుడు కొంచెం టేస్ట్ చేద్దాం. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది, ఉప్పు కలుపుకుందాం. మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ చూసుకుని సరిపడంతా వేసుకోండి. ఇప్పుడు మనకి నాటుకోడి పచ్చడి రెడీ అయిపోయింది. ఇది ఆర్గానిక్ ఫామ్లో పెంచబడిన నాటుకోడితో చేసిన చికెన్ పచ్చడి చాలా బాగా కుదిరింది. ఇదే కొలతలతో ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.